మల్కాజ్గిరి ఎంపీ భారతీయ జనతా పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్కు బీజేపీ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పిరనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈటెల పైన బీజేపీ హైకమాండ్ స్టార్టింగ్ నుండే పాజిటివ్ ఉన్నారు. ఈటెల రాజేందర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నాడు. ఈటెలకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఈటెల ఒక జిల్లాకు సంబంధించిన లీడరో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్ కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈటెల మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ని ఎవరు కూడా తిట్టలే, అందరూ పొగిడిరు. ఈటెల రాజేందర్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు కరోనా టైంలో ఈటెలను చాలామంది పొగిడిరు. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఈటెల రాజేందర్ అందరికీ ధైర్యం ఇచ్చిండు, అండగా నిలబడ్డాడు. సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది అయినా కూడా ఈటెల రాజేందర్ వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. కరోనా టైంలో చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రజలకు ఈటెల రాజేందర్ చాలా హెల్ప్ చేసిండు. తర్వాత ఈటెల రాజేందరు ఆయనే ఓన్లీ హుజరాబాద్కి సంబంధించినటువంటి లీడర్ కాదు, ఎంటైర్ తెలంగాణకి సంబంధించిన లీడర్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈటెల రాజేందర్ ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా ఈటెలను గుర్తుపడతారు. ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా ఈటెల రాజేందర్కి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసిన కేసీఆర్ చాలాసార్లు పెద్ద పెద్ద సభలలో మీటింగ్లలో ఈటెల నా సొంత తమ్ముడు, ఈటెల బీఆర్ఎస్ పార్టీకి ఒక కీలకమైనటువంటి వ్యక్తి అని కేసీఆర్ చాలాసార్లు చెప్పిండు. ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్ పార్టీలకి తీసేయడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఈటెల రాజేందర్ కేటీఆర్ లెక్క ఎదుగుతాడో, కేటీఆర్ ప్లేస్లోకి ఈటెల రాజేందర్ వస్తాడేమో. అప్పుడు రాబోతున్నటువంటి రోజులలో ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం వస్తే నా కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కానీ ఈటెల రాజేందర్ కావద్దు, ఈటెల రాజేందర్ కేటీఆర్ ప్లేస్ని ఆక్రమించుకుంటాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈటెలను కేసీఆర్ చిన్నగా పార్టీ నుండి తప్పించే కార్యక్రమం చేసిండు. కేటీఆర్ని పార్టీలో సెకండ్ ప్లేస్ ఇచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు కూడా థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో కేటీఆర్. సో ఎట్లనో అట్లా మొత్తానికి ఈటెల రాజేందర్ని కేసీఆర్ కొంత ఎగ్జిట్ చేసిండు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిండు. ఈటెల చాలా ఆలోచన చేసిండు, బీజేపీలో గోదమా వద్దా, కాంగ్రెస్లో గోదమా ఏంది అని చెప్పి ఆలోచన చేస్తే లేదు కాంగ్రెస్ పార్టీ మనకు సెట్ కాదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మనకు నచ్చదు అని చెప్పి ఈటెల రాజేందర్ మొత్తానికి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయిండు. హుజరాబాద్లో ఉప ఎన్నిక వచ్చింది. హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చినటువంటి టైంలో ఈటెల రాజేందర్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి ఈటెల రాజేందర్ క్రేజ్ చూసి, ఈటెల రాజేందర్ ఫాలోయింగ్ చూసి ప్రధానమంత్రి భారీ బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా ఈటెల పేరు తీసుకుంటే మొత్తం జనాలందరూ కూడా ఒకటేసారి అరుపులు, కేకలు. ఈటెల ఫాలోయింగ్ చూసి ప్రధానమంత్రి శభాష్ ఈటెల అన్నాడు.